దుర్గా సప్తశతిలో మనం 12వ అధ్యాయంకి వచ్చేసాం. ఇంకా 13వ అధ్యాయంతో దుర్గా సప్తశతి అంటే రేపటితో అయిపోతుంది. ఇది కంప్లీట్ చేసుకుంటాం మనం. ఈ 12వ అధ్యాయం వచ్చేసి ఫలశ్రుతి అన్నమాట. అంటే అమ్మవారి యొక్క మహాత్మ్యం గురించి చదివితే ఏంది ఫలితం అనే విషయాన్ని దీంట్లో విపులంగా చెప్తున్నారు. నిజానికి మనకు మధ్యలోనే అర్థమైపోతుంది. మన దేవతలు స్తోత్రం చేసింది, బ్రహ్మదేవుడు స్తోత్రం చేసింది, అక్కడంతా మనకు అక్కడే అర్థమైపోయింది అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత బాగా ఉంటుందో స్తోత్రం చదివితే అనే విషయం. అని మళ్ళీ వీళ్ళు ఫలశ్రుతిగా పెట్టి మనకి వివరంగా చెప్తున్నారు. వెళ్దాం లోపలికి. శ్రీ దుర్గాయై నమః. 12వ అధ్యాయము ఉత్తర చరిత్ర, దేవీ చరిత్ర పఠన మహాత్మ్యము, ధ్యానం, అమ్మవారి యొక్క ధ్యానం చెప్తున్నారు. మనం ఇంతకుముందే చెప్పాను మీకు, ధ్యాన శ్లోకాలని యాక్చువల్ గా దీంట్లో లేవు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేశారు. ఎందువల్లంటే ఆ అమ్మవారి యొక్క రూపాలు మిగతా దేవి భాగవతంలో అక్కడంతా ఉంటాయి. అవి ఆ శ్లోకాలు తెచ్చి వీటిలో పెట్టేశారు. ఓం విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంద స్థితాం భీషణాం కన్యాభికరకలఖేట విరసద్ దాస్తాభిరాసేవితాం హస్తైశ్చక్ర గదా శిఖేట విశిఖాంశ చాపాం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఓం విద్యుద్ధామ సమప్రభాం. విద్యుత్ దేంట్లో ఉంటుంది? మనకి మెరుపు తీగలో ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఎలా ఉన్నారట? మెరుపు తీగలాగా మెరిసిపోతున్నారట అమ్మవారు. అమ్మవారి శరీరం ఎలా ఉందో చెప్తున్నారు. రూపం ఎలా ఉంది? మెరుపు తీగలో ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో మెరిసిపోతుందట అమ్మవారు. మృగపతి స్కందస్థిత. మృగపతి జంతువులన్నింటికి పతి ఎవరంటే సింహం. ఆ సింహం యొక్క స్కందస్థితం, దాని యొక్క వీపు భాగంలో అమ్మవారు కూర్చోన్నట్టు. స్థితాం కూర్చోన్నారు. భీషణాం భయంకరంగా ఉన్నట్ట. ఇంకా అమ్మవారి చుట్టూ కొంతమంది దేవతలంతా ఉన్నారట. అమ్మవారి దేవతలు, ఆ అమ్మవారిని కొలుచుకునే దేవతలు, వాళ్ళ గురించి చెప్తున్నారు ముందు. కన్యాభిహి, ఆ కన్య అయినటువంటి అమ్మవాళ్ళు సప్తమాతృకలు మనకు వచ్చారు కదా దుర్గా సరస్వతిలో, వాళ్ళంతా అమ్మవారి చుట్టూ ఉన్నారట. వాళ్ళేం ధరించి ఉన్నారు? కరవాల ఖడ్గం ధరించున్నారు. ఖేచ డాల్ ధరించున్నారు. విలసత్ ప్రకాశిస్తున్నటువంటి దాస్తాభిరాసేవిత, అమ్మవారి చుట్టూ చేరి ఆయుధాలు ధరించి అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నారట ఆ దేవత. ఇంకా అమ్మవారు ఏం ధరించున్నారట? హస్తై, అమ్మవారి చేతులు ఎందు చక్రము, గద అస్సి అంటే ఖడ్గం, కేటం అంటే డాలు, విస్కాం బాణాలు, చాపం అంటే ధనుస్సు, గుణం అంటే పాశం. తిరుగుతూ ఉంటుంది కదా, అలర్ట్ చేయడం కోసం ధ్యాన శ్లోకాలు పెడతారు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయాం అనుకోండి, అంత మనసులో స్థిరంగా కూర్చోదు. మనకి ఒక ఆధారం చూపించాలి, ఒక రూపాన్ని చూపిస్తేనే మనం తొందరగా లొంగుతుంది మన మనసు. అందుకోసం ధ్యాన శ్లోకాలు పెడతారు. ధ్యాన శ్లోకం ఏంటంటే
కానీ ఆ బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం కానీ ఎవరైతే నిత్యం చదువుతారో అటువంటి వాళ్ళకు ఉండే బాధాన్ని కూడా నేను తొలగించేస్తాను. నాశయిష్యామి సంశయ, సంశయమే లేదు, డౌటే లేదు, నా మీద అనుమానమే లేదు. నేను ఖచ్చితంగా నేను అన్ని బాధలు పోగొట్టేస్తాను. కాబట్టి ఆమె చెప్తాను డైరెక్ట్ గా, ఎవరో కాదుగా అమ్మవారు చెప్తాను ఆ విషయం. ఎవరైతే నా దుర్గా సరస్వతి చదువుతారో అటువంటి వాళ్ళకి నేను అన్ని బాధలు నన్ను స్తోత్రం చేస్తారో ఈ దుర్గా సరస్వతి ద్వారా అటువంటి వాళ్ళందరికీ ఉండే బాధలని కూడా నేను తొలగించేస్తాను. అందులో డౌటే లేదు, సంశయం. మధుకైటవ నాశనం చ మహిషాసుర ఘాతనం కీర్తిష్యంతి వధం శుంభ నిశుంభయోహో. ఇంకా వధం శుంభ నిశుంభయోహో, ఆ శుంభ నిశుంభని చంపిన విషయాన్ని, మహిషాసుర ఘాతనం ఆ మహిషాసురుని చంపిన విధానాన్ని, మధుకైటవ నాశనం చ మధుకైటవునికి సంబంధించిన విధానాన్ని అంతా ఎవరైతే కీర్తిష్యంతి ఏ తత్వ, ఎవరైతే ఈ విధంగా ఉండే ఈ కథ నుండే విషయాన్ని ఎవరైతే వింటారో లేకపోతే పాడతారు. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ ఏకచేతసః శ్రోష్యంతి చైవ యో ఏ భక్త్యా మమ మాహాత్మ్యం ఉత్తమం. అష్టమ్యాంచ అష్టమి తేదీ రోజు కానీ, అందుకే మనం సౌందర్యాన్ని మొదలు పెట్టి అష్టమి తేదీ రోజు నేను మొదలు పెడుతుంటాను. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన తేదీలు అమ్మవారు చెప్పేశారు కాబట్టి. అంటే శుక్లపక్షమా బహుళపక్షమా కాదు, రెండు పక్షాలు. అష్టమి తిథి, చతుర్దశి తిథి, నవమి తిథి కానీ ఏకచేత సహా మనస్ఫూర్తిగా ఎవరైతే మనసు స్థిరంగా పెట్టుకొని శ్రోష్యంతి వింటారో, ఈ స్తోత్రాన్ని వింటారో, చైవయో ఏ భక్తితో ఎవరు వింటాడు, ఊరికే వినడం కాదు, ఏదో విన్నామంటే వినడం కాదు, శ్రద్ధా భక్తులతో ఎవరైతే వింటాడో మమ మహాత్మ్యం ఉత్తమమైన నా మహాత్మ్యం శ్రద్ధా భక్తులతో వింటారో వాళ్ళకి ఏమవుతుంది అనే ఫలితాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తోంది అమ్మవారు. నాకు దేశాం దుష్కృతం కించిత్ దుష్కృతోత్థాన చ ఆపద భవిష్యత్తు నా దారిద్ర్యం నా దేవేష్ట వియోజనం. ఏం జరుగుతుందట, నా దేశాం దుష్కృతం కించిత్ కూడా పాపం కలగదట, దుష్కృతం పాపం రాదట. ఇంకా దుష్కృతోత్థాన చ ఆపద, ఒకవేళ దుష్కృత్యం వల్ల పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఆపదలు వస్తే ఆ ఆపదలు పెరిగిపోతాయట. ఇలా దారిద్ర్యం, అసలు ఇది చదివిన తర్వాత వాడికి ఇంకా ఫ్యూచర్ లో ఇప్పటికీ దరిద్రం అనే మాట రాదు. ఇష్టయో వియోజనం, ఇష్టం ఎవరైతే మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు దూరం కాకుండా మన దగ్గర ఎప్పుడు ఉంటారు. అటువంటి భాగ్యాన్ని అమ్మవారు కలిగిస్తారట. శత్రుతో నభయం తస్య దస్యుతో వాన రాజిత నా శస్త్ర అనలో తో యోగాత్ కదాచిత్ సంభవిష్యతి. శత్రుతో నభయం తస్య, శత్రువుల వల్ల భయం ఉండదు. దస్యుడంటే దొంగల వల్ల గాని, రాజత రాజుల వల్ల గాని, ఇలా శస్త్రాలు అంటే ఆయుధాల వల్ల గాని, అనల అగ్నితో గాని, తోయ అంటే నీటితో గాని, కదాచిత్ సంభవిష్యతి కొంచెం కూడా బాధ కలగదు. కాబట్టి వీటన్నింటి వల్ల వచ్చే బాధలన్నీ కూడా తొలగించబడతాయి. ఈ అమ్మవారి మహాత్యాన్ని ఎవరు వింటాడో ఎవరు చదువుతాడు. తస్మాన్ మమై ఏతన్నామహత్యం పఠితవ్య సమాహితై శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్య యనం హి తత్. ఎలా ఉండట, తస్మాన్ మమైతన్ మాహాత్మ్యం, ఎవడైతే నా మహాత్మ్యం గురించి పఠితవ్య చదువుతాడో సమాహితై, అది కూడా ఎలా చదవాలట, శ్రద్ధా భక్తులతో చదవాలి, స్థిరచిత్తంతో చదవాలి. శ్రోతవ్యం చ భక్త్య, వినడం కూడా శ్రద్ధా భక్తులతో వినాలట. పరం, అటువంటి వాడికి ఏమవుతుంది, పరమ గతి పొందుతాడు. వాడి పోయే మార్గాన్ని అమ్మవారిని నిర్దేశించి వాడు భూలోకాన్ని సుఖపడతాడు, పరలోకానికి పోయే మార్గాన్ని కూడా అమ్మవారే చూపిస్తారట. ఇక ఉపసర్గా నశేషాంస్తు మహామారీ సముద్భవాన్ తదా త్రివిధముత్పాతం మాహాత్మ్యం సమయేన్ మమ నా చేత ఉపసర్గా నశేషాంస్తు, ఉపసర్గ అంటే ఉపద్రవాలు మనం ఊహించమండి.
వస్తుండే. అందుకే మహామారి సముద్వాన్, మహామారి మనకు మళ్ళీ వచ్చింది, కరోనా వచ్చింది. దాని ఎంత ఉపద్రవం వచ్చేసింది, ఎవరు ఎక్కడికి పోలేకుండా ఎవరెళ్ళలో వాళ్ళు బందీలు అయిపోయారు. అందుకనే వాళ్ళు కూడా మహామారిని వాళ్ళే చెప్పేశారు. యుఎస్ పేపర్లు అంతా మహామారి వచ్చింది చెప్పేశారు వాళ్ళే. అటువంటి మహామారిని దానివల్ల వచ్చే ఉపద్రవాలని తొలగించే శక్తి ఎవరికి ఉంది? అమ్మవారికే ఉంది. కాబట్టి తథా త్రివిధ ఉత్పాతం, 3 రకాల ఉత్పాతాలు మనకు వస్తుంటాయి. ఏంటవి? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ 3ంటిని కూడా నేను తొలగిస్తాను. ఇవే ముఖ్యమైన వస్తుంది. ఆధ్యాత్మికం అంటే మన దేహానికి వచ్చే రోగాలు, అంటే మానసిక రోగాలు, శారీరక రోగాలు. త్రివిధ అంటే 3. మరి రెండోది ఆది భౌతికం. భౌతికం అంటే మన చుట్టూ ఉండే జీవరాశి వల్ల మనకు బాధ, అంటే చీమ దగ్గర దోమ దగ్గర నుంచి అన్ని మనం బాధించేవి, ఆ వాటి వల్ల వచ్చే బాధలు. ఆది దైవికం. దైవికం అంటే ఏంటి? దేవుడి వల్ల వచ్చేవి, వాటి మనం ప్రకృతిలో వచ్చే మార్పులు, వాటిని మనం ఏం చేయలేవు. పెద్ద తుఫాన్ వచ్చి నువ్వేం చేయలేవు. నువ్వు ఒకే ప్రికాషన్ ఎంత తీసుకున్నా నువ్వు బలి కావాల్సిందే. అలాగే వరదలు రావడం, లేదా పిడుగులు పడడం, మళ్ళీ భూకంపాలు రావడం, ఇలాంటి వాటిని మనం ఆపలేము. ఆపడం మన తరం కాదు. వచ్చిన తర్వాత ఏదైనా రెమెడీ చూసుకోవాల్సింది తప్ప రాకుండా ఆపలేము. వచ్చిన తర్వాత బాధ కూడా పడాల్సింది. అది దేవి అట్లాంటి వాటిని కూడా ఆమె తొలగించేస్తాట. 3 తొలగిస్తుంటా. ఉత్పాతం మాహాత్మ్యం సమయం మమ, ఎవడైతే నా మహాత్మ్యాన్ని చదువుతాడో వింటాడో అటువంటి వాడికి నేను అవన్నీ ఆ ఉత్పాతాలు రాకుండా నేను చూసుకుంటాను. ఎత్రైకపక్షతే నిత్యమయాతనే మమ సదానత్త విమోక్షమి సాన్నిధ్యం తత్రమే స్థితం. ఇంకా నేనేం చేస్తాను? ఎత్రైకపక్షతే, ఎక్కడెక్కడ నా యొక్క ఈ మహాత్యాన్ని అయితే వింటుంటాడో చదువుతుంటాడో, నిత్యం అయాతనే మమ, ఎట్లా చదవాలి వాళ్ళు? నిత్యం ఎవరిలో వాళ్ళు చదువుతున్నా సరే, కానీ ఏదన్నా పవిత్ర ప్రదేశంలో కూర్చొని చదువుతున్నా సరే, అటువంటి ప్లేస్ చదువుతుంటే సదా తద్విమోక్షామి, నేను వాళ్ళని వదిలిపెట్టను. ఇంకా నా గురించి ఎక్కడైతే చదువుతుంటారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఎట్టి బస్సులో వాళ్ళని వదిలిపెట్టను. ఇంకా సాన్నిధ్యం తత్రమే స్థితం, వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చొని చదువుతున్నారో ఆ ప్రాంతంలో నేను కూర్చోంటా, స్థిరంగా కూర్చుంటాను. కాబట్టి అందుకే మనం అంతా పారాయణ ఎందుకు చేస్తున్నాం? నువ్వు ఎక్కడైనా పారాయణ చేస్తావు, నీ పక్కన ఉంటుంది. నువ్వు చూడొచ్చినా చూడకపోయినా నీ పక్కన అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మన పక్కన అమ్మవారు లేరనుకుంటున్నారా? ఉంటారు. ఎందుకని? అంతటా వ్యాపించే శక్తి లేకుండా ఉంటుంది, పక్కనే ఉంటుంది, ఆమె వింటుంటారు మనం ఏం చెప్పుకుంటున్నాం ఆ గురించి. కాబట్టి మనం ఎప్పుడైతే పారాయణలు ఎక్కడెక్కడ చేస్తుంటామో పవిత్ర ప్రదేశానికి వెళ్తే ఇంకా ఏమవుతుంది? ఆ యొక్క శక్తి నీకు వస్తుంది, ప్లస్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. అందుకని పారాయణ అలా మనం చేయాలన్నమాట. అది చెప్తున్నారు, అదే చెప్తారు. ఎక్కడెక్కడైతే నా పారాయణ చేస్తుంటారు, నా మహత్యం చదువుతుంటారు, వింటుంటారు, అక్కడంతా కూడా నేను ఉంటాను, స్థిరంగా అక్కడ కూర్చో ఉంటాను. బలిప్రదానే పూజాయాం అగ్నికార్యే మహోత్సవే సర్వం అమైత చరితం ఉజ్జాధ్యం శ్రావ్యమేవచ. ఎవడైతే బలిప్రదానే, బలిప్రదానే అంటే బలి ఇవ్వడం అంటే మనం జంతువులు ఇవ్వడం కాదండి. బలిప్రదానే అంటే మనం గుమ్మడికాయలు కొడతాం కదా, మన ఇచ్చేది అవి బలి అంటే మన దృష్టిలో. టెంకాయ కొట్టడం, ఇది బూడిద గుమ్మడికాయ లేదా ఎర్ర గుమ్మడికాయ, ఏదో ఒకటి, బూడిద గుమ్మడికాయ ఎక్కువ, దాన్ని మనం పగలగొట్టి బలిగా ఇస్తాం అమ్మవారికి. అమ్మవారికి అది ఇష్టం. పూజ సమయంలో అది ఇచ్చిన అగ్నికార్యే, ఆమె కోసం హోమం చేసిన మహోత్సవే లక్ష్మీదేవి గారు మ్యూట్ చేయండి. కామన్ సెన్స్ లేదనుకో, ఎట్లా ఇబ్బందిగా ఉంది. మీరు మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ చేయాలి. ఈసారి మీరు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మ్యూట్ చేసుకోండి, నేను గమనిస్తుంటాను. మ్యూట్ చేసుకోండి, మిస్టేక్ చేయగలిగిందేమో. మ్యూట్ చేయండి ప్లీజ్. నన్ను బయట కింద పంపించేసి. కాబట్టి బలి ప్రధాని ఆ గుమ్మడికాయ కొట్టి బలి ఇచ్చిన పూజ సమయంలో అగ్నికార్యే
హోమాలు చేసిన మహోత్సవే ఉత్సవం చేయడం. మనం ఎప్పుడు చేస్తాము? దసరా పండుగలప్పుడంతా మనం చండీ హోమాలు అవి చేస్తుంటాం. మహోత్సవే ఉత్సవాలు చేయడం. సర్వం మమైత చరితం ఉచ్చార్యం శ్రావ్యమే వచ్చా. ఆ సమయాల్లో పూజా సమయాల్లో, అగ్నికాల హోమాలు చేసే సమయంలో గాని, ఉత్సవాల సమయంలో గాని ఎవరైతే నా యొక్క చరితాన్ని ఉచ్చార్యం పలుకుతారో, పాటి గానం చేస్తారో, లేదా శ్రావ్యమేవచ వినిపిస్తారో, వాళ్ళు పాడము, వాళ్ళు పాడింది ఇంకోటి విలుదలుగా చేస్తారు, అందరూ వినిపించే రకంగా చేస్తారో అటువంటి కార్యం వల్ల ఏమవుతుంది? జానత అజానత వాపి బలిపూజాం తథా కృతాం ప్రతిష్ఠిష్యామ్యహం ప్రీత్వా వహ్ని హోమం తథా కృతం. జానాత అజానత, నీకు తెలిసి గానీ తెలియక గాని, నీకు తెలియకపోవచ్చు నువ్వు చేసిన దానికి. నువ్వేం చేసావు? చదవడం, వినిపించడం, రెండు చేసావు. రెండు పనులు చేయడం ఏమైపోయింది? నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఈ పని చేసిన తర్వాత నీకు తెలిసిన అయిపోయినా ఏమవుతుంది? బలి పూజాం తథాకృతం. ఏ విధంగా అయితే నువ్వు బలి ఇచ్చావు కదా, ఆ గుమ్మడికాయలు ఇచ్చావు కదా, ఆ పని వల్ల గాని ప్రతిష్ఠిష్యామ్యహం ప్రీత్యా, నేను ప్రీతితో స్వీకరిస్తా. ప్రీత్వా, నేను ప్రీతితో నువ్వు పెట్టినటువంటి ఆ యొక్క బలి ఇచ్చిన పుష్పాండాన్ని స్వీకరిస్తాను. మళ్ళీ నా కోసంగా నువ్వు చదివినందుకు సంతోషిస్తాను. అగ్ని హోమం తథాకృతం, అగ్ని హోమం చేసినందుకు సంతోషిస్తాను. ఈ బలి ఇచ్చినారు కూడా నేను చాలా సంతోషిస్తాను. సంతోషించి నువ్వు అది ఎప్పుడు చేయాలని నేను కోరుకుంటుంటాను. అది నేను చేసేది. శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి తస్యా మమైతన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత. ఎప్పుడైతే శరత్కాలీ మహాపూజ, శరత్కాలంలో వచ్చేటువంటి ఆ దసరా పండుగ, నవరాత్రుల్లో క్రియతేచ వార్షికి, సంవత్సరానికోసారి చేస్తారు కదా మీరు శరత్కాలంలో, ఆ పూజకు తస్సీ మమైతన్ మాహాత్మ్యం, ఆ సమయంలో కానీ నా మహాత్యాన్ని శ్రుత్వ భక్తి సమన్విత, ఎవరైతే వింటారో భక్తితో. ఎందుకు చెప్పండి. అలా కుమారి చెప్పండి. సరే చెప్తాను, వింటాను. హలో హలో కుమారి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఏమండి అమ్మనమ్మ, మీరు మ్యూట్ చేసుకోండి, క్లాస్ జరుగుతుంది కదా, డోంట్ డిస్టర్బ్. కాబట్టి శరత్కాలే మహాపూజ, శరత్కాలం చేసే మహాపూజ ఏదైతే ఉందో, నవరాత్రులు చేసే పూజ అయితే ఉందో, క్రియతే ఏ విధంగా విధి విధానంగా చేస్తారో, యాచ వార్షికి, సంవత్సరానికి ఒకసారి చేసే దాంట్లో తస్యా మమైతన్ మహాత్యం, నా యొక్క మహాత్యాన్ని శ్రుత్వ భక్తి సమన్విత, భక్తితో ఎవరైతే వింటారో. ఎందుకు వినడం వల్ల పదవులు ఎక్కువగా ఇస్తున్నారు. చదవడం కన్నా వినడం అని చెప్తారు. ఎందుకని? చాలా మందికి చదవడం రాదు కాబట్టి అందుకు చెప్తున్నారు. తడికేగా పండితులు మాత్రమే చదువుతారు. ఆ సమయంలో పండితులు కూర్చోబెట్టి చదివించాలని ఉద్దేశం, అది చెప్తున్నారు. అమ్మవారి ఊపిరికే వినడం అనే పదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందువల్ల? ఇంతకుముందు అందరూ చదివేవాళ్ళు కాదు. ఈ పుస్తకాలను చదవడం ఎవరి వల్ల అనేది కాదండి, పండితులు మాత్రం చదివేవాళ్ళు. మనకు లలితా సహస్రం అవన్నీ కూడా మనకు పండితులే. మన చిన్నప్పుడు మనం చూసింది, మనం ఎప్పుడు ఆడవాళ్ళము చదివిన వాళ్ళం కాదు. కానీ అది మధ్యకాలంలో వచ్చిన మార్పు. అది మొదటి నుంచి మాత్రం అందరూ చదివేవాళ్ళండి. అన్ని వేదాల దగ్గర నుంచి అన్ని అందరూ చదివేవాళ్ళు. మధ్యలో పోయింది అది వివేకస్తులు మన దేశానికి రావడం వల్ల. కాబట్టి వీళ్ళు ఆ వినడం అనే పదం ఎక్కువ పెడుతున్నారు. అంటే పండితులైన వాళ్ళు చదువుతారు ఈ పుస్తకాన్ని, వాళ్ళు చదువుతుంటే వినడం మంచిదనే విషయాన్ని ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి శ్రుత్వ భక్తి సమన్విత, ఎవరైతే వింటారో, ఈ విధంగా భక్తి పూర్వకంగా ఎవరైతే వింటారో, సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యత్తు న సంశయ. అలాంటప్పుడు ఏమవుతుంది? సర్వబాధ వినిర్ముక్తో, వాళ్ళకుండే అన్ని బాధల నుంచి విముక్తులైపోతారు, తొలగించబడతారు. ధనధాన్య సుతాన్విత, ధనం లభిస్తుంది, ధాన్యం లభిస్తుంది, మళ్ళీ సుతామిత, బిడ్డాబాబులు కలుగుతారు. ఎంతకంటే ఏం కావాలంటే, మనిషి మామూలుగా మనం కోరుకునేవన్నీ ఇవే కదా. మన సంపద కావాలని కోరుకుంటాం, మనకు బతికినంత కాలం తిండి జరిగిపోవాలని కోరుకుంటాం, మళ్ళీ పిల్ల పాపలతో ఇల్లు ఉండాలని కోరుకుంటాం. ఇవే మనం కోరుకునే నిత్యం కోరుకునేది అవే కదా, అవే ఇస్తామని చెప్తున్నాను. మనుష్యు మత్ ప్రసాదేన, నా ప్రసాదం వల్ల ఇవన్నీ అనుగ్రహించబడతాయి మీకు. భవిష్యత్తు నా సంశయ, మీకు దీంట్లో డౌట్ లేదు, నేను మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాను.
ఇవన్నీ మీరు పొందుతారు, ఇందులో సంశయమేం లేదు అని సాక్షాత్ అమ్మవారు చెప్తున్నారు. మనం గుర్తించుకోవాల్సిన అమ్మవారు చెప్తున్నారు ఈ విషయం. శ్రుత్వా మమైతన్ మాహాత్మ్యం తదా చోత్పత్తయ శుభాః పరాక్రమం చ యుద్ధేషు జాయతే నిర్భయ పుమాన్. శ్రుత్వా ఎవరైతే వింటున్నారు ఈ యొక్క అమ్మవారి యొక్క మహాత్యం, మమైదన్ మహాత్యం నా యొక్క మహాత్యాన్ని ఎవరైతే వింటున్నారో, తథా చోత్పత్తయ ప్రభాః నేను ఏ విధంగా అవతారాలు ఎత్తాను మనం చూసాం కదా. మన దుర్గా సరస్వతులు అంతా అమ్మవారి గుడికి ముడిస్తే దాంట్లో నుంచి కోపంలో నుంచి కాళికాదేవి రావడం, ఓంకరిస్తే ఒకరు రావడం, ఆ దగ్గర నుంచి అందరి దేవత సప్తమాతృడు రావడం మనం చూసాం కదా. అలాగా ఎవరైతే ఆ యొక్క ఉత్పత్తిని నా యొక్క అవతారాలు నాలో నుంచి రావడానికి ఎవరైతే వింటారో, శ్రుత్వా వింటారో, పరాక్రమం చ యుద్ధేషు యుద్ధంలో చేయాల్సిన పరాక్రమంలో జాయతే నిర్భయ హోమాన్ వాడు శుభ్రంగా భయం లేకుండా యుద్ధం చేయగలుగుతాడు. ఎవరైతే యుద్ధానికి పోయేవాడు వింటాడో వాడు ఆ యుద్ధంలో పరాజయం లేకుండా వాడు ఎప్పటికైనా కూడా గెలుస్తాడు. పైన నిర్భయ హోమాన్ వాడికి ధైర్యంగా యుద్ధం చేస్తాడు, పైన పరాక్రమంతో యుద్ధం చేస్తాడు, అంత గొప్పవాడు అయిపోతాడు కేవలం నా మహాత్యాన్ని విన్నంత మాత్రాన ఫలితాలు చెప్తున్నారు. ఇంకా రిపవ సంశయం యాంతి కళ్యాణం చోపపద్యతే నందతే చ కులం పుంసాం మాహాత్యం మమ శృణుతాం. నా యొక్క మహాత్యాన్ని శృణుతాం ఎవరైతే వింటున్నారో అటువంటి వాళ్ళకి రిపవ సంశయం యాంతి వాళ్ళు ఏం పొందుతారు, యాంతి పొందుతారు, ఏం పొందుతారు. రిపవ రిపులు అంటే శత్రువులు, వాళ్ళ నుంచి సంశయం నశించిపోతారు. ఆ రాజులకుండే శత్రురాజులంతా కూడా నశించిపోతారు. కళ్యాణం సంపద్యతే వాళ్ళందరికీ శుభాలు జరుగుతాయి. నందచేత కులం పుంస అటువంటి రాజులకి వాళ్ళ యొక్క వంశం వల్ల ఆనందం కలుగుతుంది, అభివృద్ధి చెంది ఆనందం కలుగుతుంది. మహాత్యం మమ శృణ్వతాం ఎవరైతే నా మహాత్యాన్ని వింటున్న ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అటువంటి పరిస్థితి వస్తుంది అని. అందుకే కదండి మన రాజులంతా ఏం చేసేవాళ్ళు, ఉత్సవాలు చేస్తే బ్రాహ్మణులు కూర్చోబెట్టి ఈ స్తోత్రాలు అవన్నీ వాళ్ళు పాడించేవాళ్ళు, అందరూ వినేటట్టు ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకు, వాళ్ళు అందరూ చదవలేరు కదా వీటిని, అందువల్ల అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళు చదివించేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు ఈ స్తోత్రాలన్నీ కూడా. వినడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఫలితం వస్తుంది. అంటే వాళ్ళు భక్తి శ్రద్ధతో వినేవాళ్ళు, వాళ్ళకి నమ్మకం ఉంది ఇది వింటే నాకు ఫలితం వస్తుంది అనే నమ్మకంతో చదివేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు. అందుకని అన్ని సార్లు చెప్తున్నారు విను విను అనే మాట ఎక్కువ చెప్తున్నారు దీంట్లో. కాబట్టి అటువంటి రాజులు వింటే వాళ్ళకేమవుతుందట, ఆ రాజులకు అసలు శత్రువులే ఉండరు, నశించిపోతారు. మళ్ళీ అది కూడా కాకుండా వాళ్ళ వంశం అభివృద్ధి చెంది వాళ్ళు ఆనందంగా ఉంటారు. శాంతి కర్మని సర్వత్ర తథా దుస్వప్న దర్శని గ్రహపీడాసు చోద్రాసు మహాత్మ్యం శృణుయాన్ మమ నా యొక్క ఈ మహాత్యాన్ని శృణు వింటే పలికితే ఆ విన్న వాళ్ళకి శాంతి కర్మని సర్వత్ర శాంతి లభిస్తుంది. శాంతి కర్మలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు బాలాలిష్టాలు మనకు అన్నీ వస్తుంటాయి చూడండి, మన శాంతి చేయిస్తుంటారు. మనం ఎందుకు పూజ చేసినా శాంతి మంత్రాలు లాస్ట్ చదువుతారు బ్రాహ్మణులు. ఎందుకు చదువుతారు అసలు అలాగా అంటే మనకు ఎలా చెప్పాలో మనకు తెలియదండి. మన సంస్కృతంలో ఏముంటుందంటే నువ్వు ఎలా కోరికలు కోరాలి నీకు తెలియదు, నువ్వు ఎలా శాంతి చేయాలి నీకు తెలియదు. అందుకని భగవంతుడే మంత్రాలు ఇచ్చేస్తారు, ఆ ఋగ్వేదంలో యజుర్వేదంలో వాటన్నింటిలో మంత్రాలు ఇచ్చేసారు. ఆ మంత్రాలను మనకేం చేశారు, నిత్యం పఠించే రకంగా మనకు బ్రాహ్మణులు ఏర్పాటు చేస్తారు. మనం చదవడం లేకపోయినా వాళ్ళు చదువుతారు శాంతి మంత్రాలు. అలా చదవడం వల్ల ఏమవుతుంది, ఆ మంత్రాల్లో ఏం పవర్ ఉంటుంది, వాళ్ళు ఏమి చదువుతున్నారో దాని అర్థం వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలియకపోయినా భగవంతుడు దాని అర్థం తెలుసు. అందువల్ల వాళ్ళు చదువుతుంటే మనం వినమని చెప్తారు. ఎందుకు వేద మంత్రాలు చదువుతూ వినమని చెప్తారు. అందుకే కదా మన గుళ్ళల్లో కూడా పూజ అయిపోయిన తర్వాత మనం వేద మంత్రాలు వాళ్ళు చదువుతూ మంగళశాసనం చేస్తూ అందరు నిలబడి వినమంటారు. నిజానికి దాంట్లో ఒక ముక్క మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు చదువుతున్నంతసేపు ఏదో ఒక శ్రావ్యంగా వింటున్నట్టుగా ఉంటుంది, మనకి హాయిగా ఉంటుంది. ఆ మంత్రాల్లో ఉండే ఆ యొక్క ఒత్తులు పలుకుతుంటే వాళ్ళు హాయిగా ఉంటుంది మనకి. కానీ దాంట్లో పవర్ ఏంది, అంతటా చుట్టూ ఉండే వాళ్ళందరూ మనశ్శాంతి కలిగిస్తుంది, మనకు శుభాలు కలిగిస్తాయి. అంత గొప్పవండి మంత్రాలు, తమాషగా మంత్రాలు వచ్చి రాలేదు, అవంతా చాలా పవర్ఫుల్. ఇప్పుడు దీంట్లో కూడా అన్ని మంత్రాలు కదా, మీకు నేను మంత్రరహస్యం చెప్పలేదు కానీ ప్రతి వాక్యంలో మంత్రాలు ఉన్నాయి. నేను అసలు దాని జోలికే పోలేదు.
మనకెందుకు ఆ విషయం, దాన్ని మనకు తెలియదు కూడా తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దొరుకుతాయి, కానీ అనవసరం. మనం దాన్ని తెలుసుకోవాలని కూడా మనం దాన్ని ఆచరించలేము, భయం వేస్తుంది చదవడానికి. అదే మనం ఇప్పుడు హాయిగా కథలాగా చదువుకుంటాం, కూడా హాయిగా చదివేస్తాం. నీకు తెలిసిన, అందుకే వాళ్ళు నీకు తెలిసిన లేకపోయినా ఇది చదువుకున్నంత మాత్రాన మంత్రాలు నీకు అర్థం తెలియకపోయినా నువ్వు చదువుకున్నంత మాత్రాన నీకు అంత అన్ని శుభాలు జరుగుతాయి. శాంతి కర్మని సర్వత్ర అన్ని దగ్గరలో. నిజంగా చూడు, కొన్ని దగ్గరలో పోయినప్పుడు మనకి కొంచెం మనశ్శాంతి ఉంది. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా అక్కడ ఒక రకంగా ఉంటారు, ఒకళ్ళ ప్రవర్తన ఒక రకంగా విచిత్రంగా కూడా ఉంటుంది. కానీ వాటి అన్నిటినీ మనం తట్టుకోవాలంటే, ఆ శక్తి రావాలంటే మనకు ఉపాసన వల్లే శక్తి వస్తుంది. అక్కడ రాదు. అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారి యొక్క స్తోత్రాలు మనం చదువుకుంటే ఆమె మానసిక ధైర్యం వచ్చేస్తా. ఏంది వీడంతా నీ వెంట రారబ్బా, వాళ్ళతో నీకేం పని ఉంది అని చెప్పేసి అంత ధైర్యం అమ్మవారి స్తోత్రాలు మనకి అందిస్తాయి. కాబట్టి ఆ శాంతి కలిగిస్తాయి. తదా దుస్వప్ననే దర్శనే, నీకు చెడ్డ కళలు వస్తే, స్వప్నం అంటే కళలు అది కూడా చెడ్డ వస్తే దాన్ని కూడా తొలగిస్తుంటారు. గ్రహపీడాసు చోగ్రాసు, ఉగ్రమైనటువంటి గ్రహపీడలు మనకు తెలియదు, గ్రహపీడలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన నవగ్రహాలు మన యొక్క జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మన జీవితంలో ఏ సమయంలో ఏ రాశి ఉండాలా, ఏ గ్రహం ఉండాలంతా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. జ్యోతిష్ శాస్త్రం కూడా మనం పుట్టించింది కాదండి, అది వేదాల్లో వచ్చింది, వేదం అది. అందుకే జ్యోతిర్వేదం అది. ఆ వేదంలో ఉంది కాబట్టి దాంట్లో అన్ని ఖగోళ శాస్త్రమే ఉండేది. ఖగోళ శాస్త్రం ప్రకారంగా ఏ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాల్లో వచ్చే పీడ ఏంది అనే విషయం మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏ దానం చేయమంటే చేస్తాం, ఏ జపం చేయమంటే చేస్తాం, రెమెడీస్ చేసుకుంటాం మనం. కానీ నీకు అవన్నీ కూడా లేకుండా దుర్గా సరస్వతి చదువుకుంటే ఆ గ్రహ పీడలను కూడా ఆమె తొలగిస్తుంట. మహాత్యం శృణుయాన్మమ, నా యొక్క ఈ ఒక్క మహాత్యం చదివితే వింటే మీకు ఆ గ్రహపీడను కూడా నేనే తొలగించేస్తా. మీరు అంత జపాలు చేసి అంత హోమాలు చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా నేనే తొలగిస్తాను. ఉపసర్గా శమం యాంతి గ్రహపీడాశ్చ దారుణాః దుస్వప్నంచ నృభిర్ద్రష్ట దృష్టం సుస్వప్నముపజాయతే. అమ్మా, ఉపసర్గా శమం యాంతి, ఉపసర్గలు కలిగినప్పుడు, ఉపద్రవాలు కలిగినప్పుడు వాటన్నిటి కూడా శమం యాంతి, శాంతింపజేస్తాను. గ్రహ పీడాశ్చ దారుణాహ, గ్రహంలో వచ్చే పీడలని, దారుణమైన వాటిని పరిస్థితి కూడా తొలగించేస్తాను. అలా తొలగించి దుస్వప్నంచ దృష్టం, మనకి చెడ్డకాలు వచ్చాయంటే మనం భయపడిపోతాం. ఆ చెడ్డకాలను కూడా రానికుండా చేసే పరిస్థితి అమ్మవారే ఉంటుంది. సుస్వప్నంచ ఉపజాయితే, నేను మంచి కాళ్ళు వచ్చే రకంగా ఏర్పాటు చేస్తాను. చెడ్డగాళ్ళు పోయి మంచి కాళ్ళు వస్తే అంతకంటే ఏముంది. చెడ్డగాళ్ళు వచ్చాయనుకోండి, భయంకరంగా మన మీద ఎవరో వస్తున్నట్టు, మనం చంపుతున్నట్టు, కొత్తవి చాలా భయంకర కాళ్ళు వస్తుంటాయి. అమ్మవారి యొక్క మహోదయ చదువుకున్న వాళ్ళకి అవి తొలగించబడతాయి. మళ్ళీ మంచి రకంగా కూడా అమ్మవారు ఏర్పాటు చేస్తారట. బాలగ్రహాది భూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదేచ రుణాం మైత్రీకరణముత్తమం. ఇంకా బాలారిష్టాలు, పిల్లలకు వచ్చే బాలారిష్టాలు అటువంటివన్నీ కూడా భూతానాం, చుట్టూ ఉన్న భూతగ్రహాల వల్ల వస్తే బాలానాం శాంతికారకం, ఆ వాయులందరూ కూడా శాంతి కలిగిస్తుంది. ఆ బాలారిష్టాలు లేకుండా ఇస్తున్నట్ట అమ్మవారు. ఇంకా సంఘాత భేదం అంటే అందరూ కొంతమంది కలిసి ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ మనస్పర్ధలు ఉంటాయి. వాళ్ళ స్థితిలో తగాదాలు వస్తుంటాయి. ఊరికే ఏమున్నది విషయం అక్కడ, వీళ్ళని వాళ్ళు పోషించేది, వాడు వీళ్ళని పోషించేది, కానీ అనవసరంగా మాట్లాడుకుంటుంటారు. అలాంటివన్నీ కూడా మనకు చూస్తూనే ఉంటాం కదా, మన చుట్టూ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. దేనికి అల్పంగా ప్రవర్తిస్తారో, దేనికి ఉన్నతంగా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. అది చాలా చీప్ గా బిహేవ్ చేయడం, అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంటారు, వాళ్ళతోనే వాళ్ళు సక్రమంగా వాళ్ళ గురించి వాళ్ళే కామెంట్స్ చేసుకుంటూ అలాగా భేదం కలిగి ఉంటారు, భేదాభిప్రాయం కలిగి ఉంటారు. సంఘాల మనుషులైన వాళ్ళంతా కూడా ఈ విధంగా భేదాభిప్రాయాలు కలిగి ఉంటారు.
కానీ అమ్మవారి దీన్ని చదవడం వినడం వల్ల ఏమవుతుంట మైత్రీకరణ ఉత్తమం, వాళ్ళకి వెంటనే దయ కలిగి స్నేహ భావం కూడా కలుగుతుందట, ఉత్తమమైనటువంటి భావాలు కూడా వాళ్ళకి కలుగుతాయట. ఎప్పుడైతే ఈ యొక్క దుర్గా సరస్వతిని పారాయణ చేస్తారో లేదా వింటారో, రెండు చెప్తున్నారు, పఠించడం, శృణు వినడం, ఈ రెండింటి వల్ల ఈ ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. చూడండి ఎన్ని ఫలితాలు చెప్తున్నారు. అసలు మన జీవితానికి కావాలి అన్ని చెప్పేస్తున్నారు. దుర్వృత్తానామ అశేషాణం బలహానికరం పరం రక్షోభూత పిశాచానాం పఠనాదేవ నాశనం. ఇంకా ఏం చేస్తాడు అమ్మవారు, దుర్వృత్తానామ అశేషాణం, కొంతమంది దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారు. మన చుట్టూ చూస్తూనే ఉంటామండి. దానిన్నిటి కారణం అహంకారంతో వాళ్ళు ఏం చేస్తుంటారు, రెచ్చిపోతుంటారు, అందరి మీద డామినేట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంటారు. అటువంటి వాళ్ళ దుష్ప్రవర్తన గల వాళ్ళకి వాళ్ళే దేని వల్ల అంటుంటారు, వాళ్ళ ఒంట్లో బలం ఉన్నా మాట్లాడే బలం ఉన్నా వాళ్ళు అట్లా చెరలైపోతుంటారు. అటువంటి వాళ్ళ బలాన్ని అంతా కూడా హానికరం అంటే తొలగిపోవాలి. ఆ బలం తీసేస్తే ఇంకా వాళ్ళ దగ్గర ఏముంది మాట్లాడండి, ఏముంది డామినేట్ చేయడం, ఇదేం చూసుకొని వాళ్ళు ఆ డామినేషన్ చూపిస్తున్నారో దాన్ని అమ్మవారు తీసుకురేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ డామినేషన్ మెంటాలిటీ లేకుండా పోతుంది. రక్షోభూత పిశాచాన పఠనాదేవ నాశనం, ఎవరైతే పఠిస్తారో దీన్ని చదువుతారో అటువంటి వాళ్ళకి రక్షోభూత పిశాచానం రక్షిస్తుంది. భూత పిశాచానం, మన చుట్టూ మనకు తెలియదు దుష్టశక్తులన్నీ ఉంటాయండి మన చుట్టూ. దేవుడు ఎంత మాత్రం ఉన్నాడో దయ్యాలు భూతాలు అవి కూడా పిశాచాలు కూడా ఉంటాయి. ఆ సృష్టిలో అన్నీ ఉన్నాయి, లేకుండా లేవు. కానీ మన చోటికి ఎప్పుడు రావు. ఎప్పుడు వస్తాయి, నీ మనసు బలహీనమైతేనే వస్తాయి, లేకపోతే రావు మన దగ్గరికి. మన చుట్టూ అన్ని ఉంటాయి. మీరు హాస్పిటల్స్ వెళ్ళండి, మనకు బాగా తెలుస్తుంది. హాస్పిటల్స్ లో ఎంతో మంది చనిపోయిన వాళ్ళు చనిపోయి ఉంటారు. అక్కడ దుష్ట వార్తలన్నీ పైకి పోవు, అక్కడే ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి. కానీ మనకి బాగా తెలుస్తుంది. మనకు అప్పుడు విపరీతమైన రోగంతో ఉన్నప్పుడు మన కళల రూపంలో వచ్చి వాళ్ళు విసిగిస్తారు. అట్లా ఉంటారు, అన్నింటిలో ఉంటారండి, లేకుండా పోరు, ఆ పిశాచాలు లేకుండా పోవు. కానీ అటువంటి వాళ్ళని కూడా నాశనం చేసేసి అమ్మవారు మన జోలికి రాకుండా ఏర్పాటు చేస్తారట. సర్వం మమైతం మాహత్యం మమ సన్నిధికారకం పశు పుష్పార్ అర్ఘ్య ధూపైశ్చ గంధ దీపైస్తూత్తమై. సర్వం మమైతం మాహత్యం, ఏదైనా కానీ అన్నింటికి కూడా నా యొక్క మహత్యాన్ని విన్న వాళ్లకు చదివిన వాళ్లకు మమ సన్నిధి కారకం, ఇది నన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. ఎలా, పశు పుష్ప అర్ఘ్య ధూపైశ్చ, ఎప్పుడైతే నాకు భక్తిగా నాకు అర్పించాలి. పశువు అంటే ఇక్కడ అర్థము ఈ పశువుని బట్టి అందరూ పశువులను బలి ఇవ్వాలనుకుంటారు, అది చేస్తున్నారు అమ్మవారి దగ్గర. నిజానికి అక్కడ చెప్తుంది ఆ విషయం కాదు. పశుత్వం ఎవరికి మనకే ఉంది, మనమే పశువులం. అహంకారం మమకారంతో ఉండేవాళ్ళు మనమే పశువులం. ఆ మనలో ఉన్న పశుత్వాన్ని తీసుకుపోయి అమ్మవారు మనం తొలగించుకోలేము. దాన్ని అమ్మవారి పాదాలు తల్లి నాలో ఉండి దోషాన్ని తొలగించుకోలేకపోతానంటే ఆమె తొలగిస్తారు. దాన్ని కాస్త ఇది వక్రీకరించి అమ్మవారి వీళ్ళకంతా వీళ్ళు భరిస్తున్నారు. కానీ నిజానికి అది తప్పు. పశు పుష్ప పూలు, అర్ఘ్యం నీళ్ళు ఇవ్వడం, ధూపైశ్చ ధూపం ఇవ్వడం, ఇంకా గంధం దీపం స్తవై ఉత్తమై, ఉత్తమమైనటువంటి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. విప్రాణ భోజనే హోమై ప్రోక్షణీయే అహర్నిశం అన్యైశ్చ వివిధైర్భోగై ప్రధానే వత్సరేణయా. విప్రాణం బ్రాహ్మణులకి భోజనాన్ని హోమై హోమ సమయంలో ప్రోక్షణీయే అహర్నిశం ఎప్పుడు కూడా ఉదయం రాత్రి కూడా ఏం చేయాలట, వాళ్ళు ప్రోక్షణ చేయాలి. అమ్మవారికి పుణ్యావచనం చేయడం ఒకటి, మళ్ళీ పంచామృతాల్లో అభిషేకం చేయడం, అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే అన్యైశ్చ వివిధైర్భోగై, ఈ విధంగా అనేక రకాలుగా ఉండే నాకు చేసే షోడశోపచారాలు అయితేనేమి, 16 ఉపచారాలు గాని, 64 ఉపచారాలు గాని, 48 ఉపచారాలు, ఏ ఉపచారమైనా సరే చేయండి. ప్రధాని వత్సరేణయ, సంవత్సరం అంతా చేస్తుంటారు కదా మీరంతా. కానీ వాటి అన్నింటికన్నా నాకు ఇష్టం ఏంటంటే ప్రీతినే ప్రియతే శాస్త్రం, నా తృప్తి కోసం కదా, నా ప్రీతి కోసం మీరు అవన్నీ చేస్తున్నారు కదా, దాని అన్నింటికంటే కూడా సచరితే శృతి, ఒక్కసారి నా యొక్క చరిత్ర ఈ దుర్గా సరస్వతిని ఒక్కసారైనా సరే శృతి వింటే అది చాలు.
ఇన్ని చేసి దానికి అనవడం పది నైవేద్యాలు అంతా ఇచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి హోమాలు చేసి ఇవన్నీ చేసి దానికన్నా కూడా ఒక్కసారి నా యొక్క ఈ దుర్గాసక్తిని విన్నంత మాత్రాన శుక్రం హరతి పాపాన్ని వింటే పాపాలు తొలగిపోతాయి కదా ఆరోగ్యం ప్రయచ్చది వాళ్ళకి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంతకంటే మనకు కావాల్సింది ఆరోగ్యం ఉంటే అన్ని సాధించగలుగుతాం. ఆరోగ్యం ఇస్తుందట పాపాలు ఉంటేనే కదా నీకు రోగాలు వస్తాయి. రాజ రోగాలు రావుగా ఏ రోగం వచ్చిందంటే పూర్వజంలో పాపం ఉన్నట్లు లెక్క. పాపం పోయి రోగం కూడా అంటే ఆల్రెడీ వచ్చిన రోగాన్ని దాన్ని తొలగిస్తుంది. పాపాలు ఉంటే అవి కూడా తొలగిస్తుంది. అంతకంటే ఏం కాదు మనకి. రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ యుద్ధేషు చైతం ఎన్నే దుష్ట దైత్య నిబర్హణం. రక్షాం కరోతి భూతేభ్యో నేను ఈ సమస్త ప్రాణులన్నిటి కూడా రక్షణ కల్పిస్తాను. జన్మానాం కీర్తనం మమ. కాకపోతే ఏంటంటే నేను ఏ విధంగా అవతారాలు ఎత్తాన విషయాన్ని కీర్తించాలి. నా కీర్తన ఏవైతే దుర్గా సరస్వతిలో ఉందో ఆ కీర్తనను మీరు కీర్తిస్తే అప్పుడు నేను అందరిని రక్షిస్తాను. యుద్ధేషు చైతం ఎన్నే నేను యుద్ధంలో ఏ విధంగా నా పరాక్రమం చూపించాను, ఏ విధంగా యుద్ధం చేశాను ఆ కథ గాని, దుష్ట దైత్య నిబర్హణం ఆ రాక్షసులు ఏ విధంగా సంహరించాలని గాని ఇవంతా ఎవరైతే వింటున్నారో అటువంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాను. అది నేను చేసే పని. తస్మిన్ స్మృతే వైరికృతం భయం పుంసాం న జాయతే యుష్మాభిః స్తుతయో యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః. ఇంకా తస్మిన్ స్మృతే వైరికృతం ఎవడైతే ఎక్కడెక్కడికి వింటున్నారో వైరికృతం శత్రువుల కోసంగా శత్రువులు సంరక్షణ కోసంగా ఎవరైతే వింటున్నారో విన్న వాళ్ళకి శత్రువులు భయం కూడా పోతుంది. భయం పుంసాంలా జాయితే వాళ్ళందరికీ అటువంటి వాడికి కూడా ఈ వాళ్ళ శత్రువులు ఉన్నారని చెప్పి శత్రురాజు నాలుగు వస్తాను భయపడుతుంటే ఆ భయాన్ని నేను తొలగించేస్తాను. యుష్మాభి అంటే ఓ దేవతలారా ఎవరైతే స్తోత్రం చేశారో ఇప్పటిదాకా ఓ దేవతలారా అటువంటి మీకు స్తుతయో స్తోత్రం చేశారో అటువంటి దేవతలారా యాశ్చ ఎక్కడెక్కడైతే బ్రహ్మర్షి కృత ఎవరైతే బ్రహ్మర్షులంతా ఉంటారో వాళ్ళు ఎప్పుడు అలా స్తోత్రం చేస్తారు కదా వాళ్ళు నాకు స్తోత్రం చేశారు బ్రహ్మర్షులు గాని ఓ దేవతలైన మీరు గాని ఎప్పుడు నాకు స్తోత్రం చేస్తుంటారు మీరు మీకు అదే పని. అటువంటి మీకు బ్రహ్మవాచ కృతాస్తాస్తు ప్రయచ్చంతి శుభామతి. బ్రహ్మదేవుడు మొట్టమొదటి దాంట్లో బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడుగా బ్రహ్మదేవుడు గాని ఎవరైతే కృతాస్తాస్తు ఈ విధంగా ఈ దుర్గాసక్తి స్తోత్రం చేయబడి మా కోసంగా అటువంటి స్తోత్రాన్ని ఎవరైతే చదువుతున్నారో అయితే వింటున్నారో వాళ్ళకి ప్రయచ్చాంతి శుభామతి వాళ్ళ యొక్క బుద్ధి వికసించే రకంగా నేను చేస్తాను. అది నేను చేసే పని. అరణ్య ఇంకా ఏం చేస్తాను ఇంకా చెప్తాను పెద్ద. అరణ్యే ప్రాంతారేవాపి దావాగ్ని పరివారిత దస్యు విర్వావృత వేరస్వపడుతున్నా. అరణ్య ప్రాంతారావాపి అరణ్య ప్రాంతంలో ఒక కారడవి కాకులు దూరని కారడవి అంటారు. అటువంటి భయంకర చిట్టెరువుల్లో అటువంటి ప్రాంతంలో కానీ దావాగ్ని పరివారిత తన చుట్టూ దావాగ్ని ఆ అరణ్యంలో వచ్చింటే ఒకవేళ అటువంటి ప్రాంతాలు ఇప్పుడు లేవులేండి అన్ని పోయినాయి. ఎక్కడెక్కడ అవన్నీ అనేవాళ్ళు అనేది పోయేవాళ్ళు ఎవరు లేరు. ఒక వీళ్ళు ఉంటారు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఉంటారు. ధనవంతులకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటారు అలాంటి వాళ్ళు అరణ్యాలు నక్సలైట్లు మేడం వాళ్ళంతా మనంతా పోయేది లేదు అక్కడికి. అటువంటి వాటికి మనకు పోం అసలు. కానీ అటువంటి ప్రాంతాల్లో ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మనం ఊహించవండి. ఎందుకంటే మనం ఎట్లాంటి పరిస్థితి ఊహించవచ్చు. నేను కూడా ఒకసారి ఒక్కదానే ప్రయాణం చేసి వెళ్ళానమాట ఒక ప్రాంతానికి. అనంతపురంలో ఉన్నాం అప్పుడు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. పైన వచ్చేటప్పుడు విపరీతమైన వర్షం ఒక తుఫాన్ వచ్చేసింది. వచ్చేసి వాగులు వంకలు అన్ని పొంగిపోయి పోయేటప్పుడు ఏం లేవు. వచ్చేటప్పుడు అంతా చుట్టూ వాగులు వంకలు పొంగిపోయేసి దారులన్నీ ముసిపోయి బస్సులు వచ్చి పెడుతుంది ఇరుక్కుపోయాను. ఆడ మనిషిని ఎట్లా వాళ్ళకి అసలు నాకేం అర్థం కాదు అసలు. అక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కొద్దిమంది ఎక్కువ మంది కూడా నాలాగా ఉన్న వాళ్ళు కొద్ది మంది అసలు వాళ్ళతో ఉండిపోయాను. నేను ఉండి వాళ్ళని అడిగాను నాకు ఎట్లా దారి చూపించి నేను ఇంటికి వెళ్ళిపోవాలి పసిపిల్లవాడు ఉన్నాడు నాకు నేను వెళ్ళాలండి అంటే ఎట్లా ఉంటావు మా యొక్క పరిస్థితులు ఉంటే పోలేవు అందరూ మధ్యలో చిరుక్కుపోయావు అసలు. అప్పుడు వాళ్ళు అక్కడ
నిజంగా అండి ఆ ఊళ్ళల్లో వాళ్ళు ఎంత ధైర్యవంతులో వాళ్ళని ఏమనుకోరు. ఆ యువకులంతా వచ్చి మమ్మల్ని ఒక చిన్న పడవ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ఎక్కించుకొని నడిపించి మమ్మల్ని ఆ బాబు దాటిచ్చారండి. వాళ్ళు అంత ప్రవాహంలో దాటిచ్చి మళ్ళీ మాకు బస్సులు పోయే దగ్గర దింపేశారు మమ్మల్ని. అక్కడి నుంచి మాకు జీప్ ఏర్పాటు చేశారు. ఆ జీప్ లో కూడా అందరూ మగవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఆడ మనిషిని. ఎట్టుంటుంది మనకి మేం కదా. అయినా కూడా ఇంకేం చేస్తాం, అమ్మవారిని నమ్ముకున్నాళ్ళే, అమ్మవారు చూసుకుంటారని కూర్చునేసాను. ఎట్లాంటి వాళ్ళు మనకు తెలియదు, చుట్టూ ఉన్న వాళ్ళు మగవాళ్ళు కూడా ఒక్క ఆడ మనిషిని కూడా. అట్లే వచ్చేసాము. కరెక్ట్ గా తాడిపత్రి దగ్గరికి వచ్చి జీప్ ఆపేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ కాకుండా జీప్ నెట్టారండి, ఆ నీళ్ళలో పెట్టారండి వాళ్ళు. నిజంగా ఆ యువకులు చేసే సహాయం అంతా ఇంతగా నెట్టి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి వదిలిపెడితే అక్కడి నుంచి నేను మళ్ళీ మగవాళ్ళంతా వేరే బస్సులు ఎక్కారు. నా అదృష్టం ఏంటంటే నా ముందు కరెక్ట్ గా అనంతపురం బస్సు వచ్చాయి. ఎక్కేసాను వెంటనే. అసలు వాళ్ళతో కాంటాక్ట్ కావడం కానీ వెళ్తున్నాను కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎలా తిరిగి మాట్లాడే ధైర్యం కూడా లేదు నాకు. ఎందుకంటే మగవాళ్ళు అలా ఉన్నారు, చూడటానికి భయంకరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా తెలియదు అసలు. వాళ్ళు ఎట్లాంటి మనకేం తెలుసు. అందులో వయసులో ఉన్నాను అప్పుడు, బాగా పసిపిల్లవాడు నాకు మా కొడుకు. అంత భయంకర పరిస్థితులు వస్తాయని మనం ఊహించాం. మన ఇంట్లో ఉంటాం కదా, మనకెందుకు వస్తాయనుకుంటాం, సార్ చెప్పలేదు. చాలా భయంకర పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి. కాబట్టి అటువంటి అమ్మవారిని నమ్ముకుంటే బాగా చూస్తారు. అలాగే నా ముందే బస్సు వచ్చి ఆగడమేంది, విచిత్రంగా లేదు. కాబట్టి నా భర్త ఇది చెప్పాలనుకుంటారేమో, కానీ ఎగ్జాంపుల్ చెప్పాను. సరే, దావాడిని పరివాత దావాడి చుట్టూ దావాడి మీద వస్తే ఇంకా భయంకరం. అసలే అడవి. ఆ అడవిలో మళ్ళీ అగ్ని తగులుతుందంటేనా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు అదే అంటుకోబోతుంటుంది. అప్పుడు అంటే ఒక్కో చెట్టు రాసుకొని నిప్పు పెరుగుతూ ఉంటుంది. ఇంకా పెరిగిపోయి ఆ నిప్పు దగ్గర మనం ఉండలేము అసలు. అటువంటి దగ్గర గాని దస్సు బిర్వావృత శూన్యే గృహీతో వాపి శత్రుభి శమ్య వ్యావ్యానువ్యాతో వరేవ వనహస్తిభి దస్సు బిర్వావృత. ఒకవేళ ఎక్కడైతే తెలియని ప్రదేశం వెళ్తే దొంగలు మన చుట్టూ వచ్చి ఊహించాం కదండి, ఇటువంటి కూడా చాలా భయంకరంగా వస్తాయండి. దొంగలు మన చుట్టూ వచ్చారనుకోండి, మన దగ్గర ఏముందా లేదని కాదు, ముందు వాళ్ళు చావడానికి సిద్ధపడతారు. వాళ్ళు తెగించిన వాళ్ళు ప్రాణాలు తెగించేస్తారు దొంగదనం వచ్చేవాళ్ళు. మనం అట్టున్నాం కదా. కానీ వాళ్ళు మన చుట్టూ వచ్చిన బట్టి ఏమైపోతుంది, భయం పడిపోతాం. శూన్య గృహీతో మాపి, ఒకవేళ అక్కడ ఎవ్వరూ లేకుండా ఉంటే, శూన్య ఎవ్వరు లేరనుకోండి, దొంగలు వచ్చారు మన చుట్టూ వచ్చి నిలబడ్డారు, చుట్టూ ఎవరు లేదు. గృహీతో మాపి శత్రుభి, ఒకవేళ శత్రువుడు కూడా యుద్ధరంగానికి పోయినప్పుడు ఎవరు మన వాళ్ళు లేకుండా మన ఒక్కడమే శత్రువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సింహ వ్యాఘ్రాయాతో, ఒకవేళ సింహం గాని వ్యాఘ్రం అంటే పులి గాని అటువంటివి గాని వనేవా వనవస్తివి అస్థి అంటే ఏనుగు, వనాల్లో ఉండే అడవి ఏనుగులకి వాటికేమి క్రమశిక్షణ ఉంటుందా? అంటే అటు చల్లగా ఆడుకుంటాయి. అటువంటి వాటి దగ్గర అసలు మామూలు క్రమశిక్షణగా ఉండే వీడు కేరళ ప్రాంతాలు అక్కడ ఉండే ఏనుగులు కూడా ఒక్కోసారి విజృంభించి మనుషుల మీదకి వచ్చేస్తాయి. అవి ఏది అంత ట్రైనింగ్ ఇచ్చినవే. ఇంకా వరాల్లో ఉండే వాడికి ట్రైనింగ్ ఏముంటుంది, ఇష్టం వచ్చినట్టు చదవగలుగుతాయి. వాటికల్లా మదం ఉంటుంది మగవాటికి. ఆ మదం కానీ ఎక్కువైందంటేనా ఏ వచ్చినా తొక్కి పారేస్తాయి అంతే. అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా ఆ సింహాలు పురులు ఆ ఏనుగులు ఉన్న ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇంకా రాజ్ఞా ప్రదేన ఆజ్ఞతో వజ్రో బంధగతోపివా అభూర్ణితో వాతేన స్థిత పోతే మహార్ణవే. రాజుగాని కొద్దిగా కోపంతో, ఒకవేళ రాజు కోపం వచ్చి పనిచేస్తే, రాజు కోపం వస్తే ఆజ్ఞతో ఆయన ఆజ్ఞాపించాడు అనుకోండి, ఏమని వజ్రో సంహరించండి ఆజ్ఞాపించిన బంధలతో గారాగారంలో బంధించండి ఒకవేళ రాజు ఆజ్ఞాపిస్తే, అలా ఆజ్ఞాపించినా కూడా అలాంటి పరిస్థితుల్లో గాని అభూమితో వాతేన ఒక పడవలో మనం పోతూ ఉంటే సముద్రంలో అక్కడికి వాతే పెద్ద సుడిగాలి వచ్చిందనుకోండి, ఆ నావను కొట్టడానికి ఆహారమే గొప్ప సముద్రంలో నీ యొక్క పడవ ఒకటే ఉంది, దాన్ని అభూమితో అది ఇట్లా అట్లా అట్లా కొట్టుకుంటుంది అనుకోండి ఆ పడవ. అటువంటి పరిస్థితులు కూడా దాచిస్తున్నట్టు అమ్మవారు. అంటే ఇంకా అదంతా భయంకరంగా ఉంటుంది. మామూలుగా పడవలు ఎక్కితేనే చాలా ఘోరం ఉంటుంది సముద్రంలో. అటువంటిది ఈ సుడిగాలి వచ్చి గాని
తిప్పేస్తుంటే నావ ఏమవుతుంది, తలకిందరైపోతుంది నావ. అటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారు రక్షిస్తారు. పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే వృష దారుణే సర్వబాధాసు ఘోరాసు వేదనాభ్యర్థితోపివా. ఇంకా పతత్సు చాపి శస్త్రేషు ఆయుధాలు వేసి కొట్టంగానే పడిపోతారు, పతస్సు పడిపోతారు. సంగ్రామే యుద్ధ సమయంలో వృష దారుణమైన పరిస్థితి వెళ్ళిపోతారు కొంతమంది. అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా సర్వ బాధాసు ఘోరాసు చాలా ఘోరమైన బాధలు పడే వాళ్ళకైనా సరే వేదన అభ్యర్థితో మనోవేదన చెందిపోయేటువంటి వాళ్ళు కూడా వాళ్ళుగానే నన్ను ఆశ్రయిస్తే అటువంటి వాళ్ళకి స్మరన్ మమైత చరితం నరో ముఖ్యేత సంకట మమ ప్రభావాత్ సింహాద్య దస్యవో వైనస్తథా దురాదేవ పలాయంతే స్మరతశ్చరితం మమ. కాబట్టి ఆ సమయంలో ఎంత ఘోర పరిస్థితులు ఉంటా మరి సముద్రంలో వస్తుంది, యుద్ధరంగంలో వస్తాయి. వాళ్ళు చెప్పిన వాడు దొంగల చుట్టూ చేస్తారు, మళ్ళీ శత్రు సంహారం చేసేప్పుడు మన ఒకళ్ళే మిగిలిపోవచ్చు. ఇవన్నీ మనకు మామూలుగా వచ్చే పరిస్థితులు. మనకు తెలియదు కాదండి, బాధస్ లో ఉండే వాళ్ళు వింటే మనకు భయంకర విషయాలు తెలుస్తాయండి. మన ఇక్కడ కూర్చొని ఇంత ప్రశాంతంగా కూర్చోన్నాం కానీ పొద్దున్న లేచి వాళ్ళు చేసే కార్యక్రమం చూస్తే వాళ్ళు వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మాకు అతను నాతో పాటు ఒకసారి ప్రయాణం చేశాడు ఒక సైనికుడు. అతనితో మా దారి పొడి మొత్తం మాట్లాడుతున్నాను అతనితో. ఎలా ఉంటుంది మీ జీవితం అంటే, కత్తి మీద సామమ్మ మా జీవితం, ఎప్పుడు మరణిస్తామో మాకు తెలియదు. మరి మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా, ఎలా వెళ్ళాలి ఈ డ్యూటీలోకి అడిగేదాన్ని. అడిగితే అని చెప్పాడు, మా తల్లి తండ్రికి ఎవ్వరికి మా బంధువులు కూడా ఇష్టం లేదండి, నేను చెప్పా చేయకుండా నేనే అప్లికేషన్ పెట్టుకొని నేనే వెళ్ళిపోయాను, నేను ట్రైనింగ్ పొందేశాను. తర్వాత ఇప్పుడు మా అమ్మ నాన్న సంతోషించారు. ఆ అబ్బాయి పెళ్లి అప్పుడు పెళ్లి పోతున్నాడు అబ్బాయి. మరి మీ కాబోయే బాధ మిమ్మల్ని ఒప్పుకుంది అంటే, నా బాధ దేశభక్తి కలిగి ఆ అమ్మాయికి నేను సాహసంగా యుద్ధం చేయాలని కోరికట, అందుకని నన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. ఇంత సంతోషకరమైన విషయం. ఆ అమ్మాయి కూడా ఎంత సహకరిస్తుంది. నేను ఇవన్నీ మాట్లాడే అబ్బాయితో చాలా బాగా చెప్పాడండి. అసలు ఆ అబ్బాయి యుద్ధం గురించి చెప్తుంటే ఎంత భయంకరం అంటే అసలు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక టీమ్ గా వెళ్ళినా కూడా ఒక దగ్గర విడిపోతారట. అప్పుడు చాలా నరకం అంట వాళ్ళ పరిస్థితి. ఒకవేళ శత్రువులు దొరికితే ఇంకా అంతకంటే దారుణం కూడా ఉందట. అంత భయంకరమైన శిక్షలు పడతారట. అలాగే గోల్డ్ తీసేసి ఇక్కడ కూడా పొడిచి చంపుతారట, వాళ్ళు భయంకరంగా చంపుతారట. అందుకనే వీళ్ళు చాలా మంది సిద్ధంగా ఉంటారట. అంటే ఆ ట్రైనింగ్ ఆ విధంగా పొందుతారట. మరణించడానికి సిద్ధపడినట్టుగా మైండ్ ను ముందే ప్రిపేర్ చేసుకుంటారు. చాలా భయంకరంగా వాళ్ళు చెప్తుంటే అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. మనం ఎంతో హాయిగా కాలం గడిపేస్తున్నామండి, కానీ దీంట్లో కూడా వాళ్ళకు వరకొచ్చారు ఇవన్నీ చూసుకుంటున్నాం. వాళ్ళతో పోలిస్తే, వాళ్ళ కష్టాలతో పోలిస్తే అసలు చాలా భయంకరం ఉంది అసలు. సరే అటువంటి వాళ్ళు తట్టుకొని నిలబడుతున్నారు పాపం, దేశభక్తి గల వాళ్ళంతా చేస్తున్నారు ఆ పని. వాళ్ళ జీతం కోసం చేసే కొద్ది మంది అయితే నిజంగా భక్తి చేసి దేశభక్తి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా అబ్బాయి చెప్పాడు ఆ విషయం, నాకు దేశభక్తి ఉంది, నా నరాల్లో దేశభక్తి ఉంది, అందుకోసం నేను చేస్తున్నాను అన్నాను చెప్పాడు. నిజంగా చాలా సంతోషమైన అబ్బాయితో మాట్లాడుతుంటే. కాబట్టి అలాగా ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్మరణ మమైత చరిత్రం నరో, నరులైన వాళ్ళు ఎవరైతే నా చరిత్రాన్ని చదువుతారో స్మరిస్తారు. ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు నా చరిత్రను స్మరించుకొని, అమ్మ అప్పుడు అట్లా యుద్ధం చేసావు తల్లి, నన్ను రక్షించున్నామని అడిగితే ముఖ్య సంకట, ఆ సంకటాలన్నీ నేను తొలగించేస్తాను. ఇప్పుడు నేను చెప్పాను దృష్టి చెప్పింది ఆమె, అవన్నీ తొలగించేస్తాను. మమ ప్రభావ సింహాద్య, ఒకవేళ సింహాల వల్ల వచ్చేదాన్ని కూడా నా ప్రభావం వల్ల తొలగిపోతుంది. దస్యులు అంటే దొంగలు, వాళ్ళ వల్ల వచ్చే బాధ పోతుందట. వైనస్తదా, వైనం అంటే శత్రువుల వచ్చే బాధ కూడా నేను తొలగించేస్తాను. దురాదేవ పలాయంటే, అటువంటి వాళ్ళంతా దూరంగా పలాయనం చెత్తగిచ్చి పారిపోతారు. స్మరత చేతం మమ, నా యొక్క చేత స్మరించే వాడికి ఇటువంటి భాగ్యం నేను కలిగిస్తాను. కాబట్టి వీరంతా ఏం చేయాలి, ఎప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి, వినాలి అనే విషయాన్ని అమ్మవారి ఇక్కడ దాకా అమ్మవారు చెప్పారు. ఇప్పుడు మేధా ఋషి చెప్తున్నాడు. ఋషిర్వాచార్య చెప్తున్నాడు ఆ శ్రోత మహారాజుకి, ఆ సమాధి అనే వైశ్యుడికి చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి చెప్తున్నాడు ఏమని, ఋషిర్వాచ ఇత్యుక్త్వా సా భగవతి చండికా చండ విక్రమా పశ్యతామేవ దేవానాం తత్రైవాంతరధీయత.
అప్పుడు ఇచ్చుత్వ ఈ విధంగా పలికి అమ్మవారు సా భగవతి ఆ భగవత్ స్వరూపుడైన అమ్మవారు చండ విక్రమ చాలా భయంకరమైన పరాక్రమమైనటువంటి ఆ తల్లి ఆ చండికాదేవి పశ్చేతావరేవ దేవానాం చూస్తూ ఉండంగానే ఎవరు దేవానాం దేవతలంతా చూస్తుండగానే తత్రైవాంతరదీయత వెంటనే ఆవిడ మా అంతర్ధానం అయిపోయింది మాయమైపోయింది అమ్మవారు ఆ విషయం అంతా చెప్పింది ఫలితం అంతా చెప్పింది వెంటనే ఆవిడ మాయమైపోయింది తేపి దేవా నిరాటంకా స్వాధికారం యథాపుర యజ్ఞం కలిపేశారా ఓకే తేపి దేవా నిరాటంకా అప్పుడు దేవతలంతా కూడా నిరాటంకా వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఇంకా లేరు హాయిగా రాష్ట్రంలో చర్చారు మాటగా ఎదిరించే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి స్వాధికారం వాళ్ళ యొక్క అధికారం వాళ్ళకి వచ్చేసింది యథాపుర ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఆ విధంగా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకునే అధికారం వాళ్ళకి వచ్చేసింది ఆ దేవతలందరికీ యజ్ఞ భాగా భుజ సర్వే చక్ర వినిహతారయ దైత్యాస్త దేవ్యా నిహతే శుంభే దేవాదిపౌ యుధి యజ్ఞ భాగ భుజ యథాప్రకారం ఇంత ముందు రాక్షసులు అప్పుడు ఏం చేశారు వీళ్ళకి వచ్చే యజ్ఞ భాగాలంతా కూడా ఆ హోమం చేసేవాళ్ళు మాగరాన్ని కూర్చున్నారు వాళ్ళు వీళ్ళ రానివ్వండి అసలు రక్షణ చేస్తారు సరిగా రాజ్యాల నుంచి బయట పెట్టేశారు నలుగురులాగా తిరిగారు వాళ్ళంతా దేవతలు వాళ్ళు వచ్చే హవిస్సులంతా కూడా ఆపేశారు అసలు బ్రాహ్మణు హోమాలు చేయలేదు కదా వాళ్ళు యజ్ఞయాగాలు దగ్గర చేయలేదు అసలు ఇప్పుడు యథాప్రకారంగా వచ్చేసింది కాబట్టి అందరూ ఇంకా వాళ్ళు యజ్ఞయాగాలు మొదలైపోయినాయి భూమి మీద ఇదే విషయం మనకి భగవద్గీతలో చెప్తాడు స్వామి ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది భూమి మీద యజ్ఞాలు చేస్తుంటే యజ్ఞంలోంచి హవిస్సులు దేవతలు పోతుంటే దేవతలు వర్షాలు కురిపిస్తే దేవధాన్య పాడి పంటలతో కలిసి జీవిస్తారు జీవులు అనే దాన్ని భగవద్గీతలో చెప్తాడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు యథాప్రకారంగా వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళకి వచ్చేసాయి యజ్ఞ బాగా భుజస్సర్వి అన్ని రకాలుగా ఉండే హవిస్సులు వాళ్ళు స్వీకరిస్తున్నారు శత్రు వినిహాతాయ వాళ్ళకుండే శత్రు భయం అంతా భయం పోయింది ముందు ఆశలు కొట్టాడా వీడు కొట్టాడా వీడేం చేస్తాడో వాడేం చేస్తాడనే భయం అంతా కూడా తొలగిపోయింది దైత్యాస్య దేవ్యా నిహతే ఆ దేవత దైత్యులు రాక్షసులంతా కూడా నిహతే చంపబడ్డారు దేవ్యా అమావాస్య చంపబడ్డారు శుంభే దేవారిపో యుధి దేవతలకు దేవారిపో రిపో అంటే శత్రువుడు దేవతల శత్రువు ఏంటి ఆ శుంభే అశుంభుడు అనేవాడు వాడు భయంకర రాక్షుడు వాడు పోయిన దానికి దైత్య అనే ఆ దేవతల రాక్షసులంతా అమ్మవారి చంపబడిన తర్వాత వీళ్ళు భయం పోయి హాయిగా ఉన్నారంట దేవతలంతా జగద్విధ్వంసిని తస్మిన్ మహోగ్రే అతుల విక్రమే నిశుంభే చ మహావీర్యే శేషాఖ పాతాళమాయు ఇంకా జగద్విధ్వంసిని తస్మిన్ ఈ రెస్టారెంట్ అంతా కూడా ధ్వంసం చేసి పారేశాడు ఎవరాడు మహోగ్రే చాలా భయంకరమైన వాడు అతుల విక్రమే సాటిలేని పరాక్రమం గలవాడు నిశుంభుడు అనేవాడు చాలా భయంకరంగా వాడు ప్రవర్తించాడు మహావీర్యే మహా గొప్ప పరాక్రమంతో వాడు తన బల పరాక్రమాలతో విజృంభించి సాధి పనిచేశాడు శేష మిగిలిన రాక్షసులంతా కూడా ఇంకా అర్థమైపోయింది చచ్చిపోయారు అందరూ ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళు ఇంత బాగా పరాక్రమం ఉన్నవాళ్ళు అందరూ ఆశ్రయించుకున్న రాక్షసులంతా మిగిలిన శేష అంటే మిగిలిన రాక్షసులంతా కూడా పాతాళమాయ మా ఏయుహు వాళ్ళంతా పాతాళ లోకానికి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా అయిపోయింది ఏం చేస్తారు కూర్చొని ముందే చెప్పింది అమ్మవారు వాళ్ళకి ఏం చెప్పింది యుద్ధానికి వచ్చే ముందే శివుడికి మర్యాదగా మీరు పాతాళ లోకానికి పోతారా యుద్ధం ఆపుతారా ముందు సంధి పంపించిందా వాళ్ళు వెళ్ళలేదు మేము పాతాళ లోకం పోవు మేము యుద్ధం చేస్తామని కూర్చున్నారు అందుకని యుద్ధం చేశారు పాతాళ లోకంలో వాళ్ళ రాజ్యం వాళ్ళు పరిపాలన చేశారు అమ్మవారు వాళ్ళ జోలికి అసలు పోదు అది వాళ్ళు ఏం చేస్తారు విజయం నుంచి భూలోకానికి వచ్చి అన్ని వేదాపనలు చేస్తారు అది వాళ్ళతో వచ్చింది మళ్ళీ లోకాలకు వచ్చి పాలు చేస్తారు అదే వాళ్ళు చేసి వాళ్ళకి ఒక తపస్సు శక్తి రాగానే వాళ్ళు చేసే వేదాప అనేది కాబట్టి ఆ మిగతా అందరూ కూడా పాతాళ లోకానికి చేరిపోయారు ఏం భగవతీ దేవి సా నిత్యాపి పునః పునః సంభూయ కృతే భూప జగత పరిపాలనం భూప ఓ రాజా ఓ శరద మహారాజా ఈ విధంగా అమ్మవారు ఏవం భగవతి దేవి ఆ భగవత్ స్వరూపాన్ని ఆమె ఆ దేవి అయినటువంటి సా నిత్యాపి ఆమె కూడా శాశ్వతమైంది నిజానికి ఆ అవతారాలు అవసరమే లేదు ఎందువల్ల ఆమె రూపం లేదు అసలు ఆమె శాశ్వతమైంది
మళ్ళీ 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 ఏం చేస్తుంది ఆమె సంభూయ పుడుతూ ఉంటుంది, సంభవిస్తుంది. ఆమె ఏమన్నా నుంచి పుట్టదు, ఆమెకి ఆమె ఆవిర్భవిస్తుంటుంది. కురితే రూప జగత పరిపాలనం. ఓ రాజా, ఈ విధంగా ఆమెకై ఆమె సృష్టించుకొని ఆమె ఏం చేస్తుంటుంది, జగత పరిపాలనం, ఈ జగత్తునంతా పరిపాలన చేస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. అది ఆమె చేసే పని. మోహ్యతే విశ్వం శైల విశ్వం ప్రసూయతే సా యాచిత చ విజ్ఞానం తుష్ట వృద్ధిం ప్రయచ్చతి. ఇంకా ఆమె ఏం చేస్తుంటుంది, ప్రయత్నం మోక్షితే విశ్వం, ఈ విశ్వాన్నంతా మోహింపజేస్తుందయ్యా. అది ఆమె చేసే పని, అసలు విషయం అది. వీళ్ళని మోహంలో పడేస్తుంటుందా, కానీ ఆ మోహంలో మనం కూడా చిక్కుకుంటాం. అంటే నేను నాది అని కూర్చొని మనం ఏడిపిస్తూ ఉంటుంది. ఆ మోహంలో ఎప్పుడు ఉండాలి, మనం ప్రతిరోజు ఉండాల్సిందే, మనం తప్పించుకోలేము. నేను నాది, నేను నాది, దీంతోనే వాళ్ళ పోరాటం ఆరాటం అంతా, మన జీవితం అంతా రెండుతాయి ఫైట్. వాళ్ళే సొమ్ముడు విసొమ్ముడు, ఇంకెవరో కాదు. మీరు గమనించారా, ఆమె ఇంతకు ముందు దాంట్లో వీళ్ళందరూ మళ్ళీ వస్తారు, పలానా గ్రహాలలో పుడతారని చెప్పింది. కాదు, వాళ్ళు ఎప్పటికీ చావదు. ఎందుకని ప్రతి మనిషిలో ప్రతి ఒక్కళ్ళలో నేను నాదిగా కూర్చొని ఉంటారు. వాళ్ళు పోయేదేం లేదు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు, నీవు భగవంతుడి యొక్క మార్గంలో అడుగు పెట్టినప్పుడు ఆ భగవంతుని గుణాలు నువ్వు తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తే అప్పుడే అయిపోతాయి. కానీ మనకు పోవు. మామూలుగా ఎంత ప్రయత్నం చేయండి, చాలా కష్టం అండి. ఆ నేను నాది అనేది పోగొట్టడం చాలా కష్టం. ఎంత ప్రయత్నం చేయి, ఎన్ని చెప్పు, మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది మనసు. రోజు ఫైట్ చేస్తుంది, దాంతో ఓడిపోతాం. ప్రతిరోజు ఓడిపోతుందండి కంపల్సరీ. అదే మోహం, మాయ. మాయ అంటే ఆ మాయే సొమ్మని సొమ్ముడు. అందుకే చెప్తుంది మోహిత వేసి ఆమె వారింపజేస్తుంది. అసలు ఎందుకంటే పుట్టించడం ఎందుకు, వెనిచేయడం ఎందుకు, చేయకపోతే ఎక్కడో లేదుగా. అనేది దాన్ని పెట్టకపోతే మనకి ఏం లేదుగా. కానీ అమోహిస్తోంది ఆమె, అసలు మనలో కూర్చొని శైల విశ్వం రసూయతే రసవేస్తోంది. ఈ విశ్వాన్నంతా కంటోంది ఆమె, ఆమె సృష్టిస్తోంది. యాచిత మీ ఇచ్చా విజ్ఞానం, కానీ ఆమె అడిగితే ఖచ్చితంగా విజ్ఞానం ఇస్తుంది. విజ్ఞానం ఇస్తే ఏం విజ్ఞానం ఇస్తుంది, ఆ నేను నాది తీసేస్తుంది. ఆమె చేస్తారు. మనం చేసుకోవడం చాలా కష్టం. ఆమె అడిగితే అవసరంగా తీస్తుంది. ఎందుకంటే ఆమె పెట్టినాయి కదా రెండే. అవే వాటితో మనం దేవతలు యుద్ధం చేస్తా అంటే మనలో ఉన్న దేవతా శక్తులు వాటి కోసం యుద్ధం చేస్తాయి. కానీ దేవతా శక్తులు ఓడిపోయి ఎప్పుడు నేను నాది గెలుస్తుంది. కానీ ఎప్పటికైనా విజయం సాధించాల్సింది దేవతా శక్తి. ఆ దేవతా శక్తిని దగ్గర రావాలంటే అమ్మవారిని ఆశ్రయిస్తే ఆమె సర్వం అది చేస్తారు. నీకు ఆ విశిష్టంగా జ్ఞానిస్తారు. ముందు అంటే ఆ మార్గంలో తీసుకెళ్తారు. నీకు ఇన్ని పుస్తకాలు చదువు, మనమే చూడండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. మరి గమనించండి, మనం మొదట్లో ఇవన్నీ అనుకున్నాం, అసలు ఊరికి సౌందర్య నరసింహంగా అనుకున్నాం. కానీ మనకి ఒక్కొక్క మెట్టు ఎక్కించి జ్ఞానం ఇస్తున్నా చూడండి. మనకి శ్రద్ధాశక్తి చదవబట్టిగా మీకు నేను నాది ఇవన్నీ మనకి ఎక్కువ తెలిసి వచ్చింది. ఇంకా అసలైన దానికి పోతున్నాం భగవద్గీతకి. అంటే ఇంకా డీప్ సబ్జెక్ట్ ఆ విషయం, నేను నాది అంటే. దాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి ఒక్కొక్క పెట్టు ఆమె ఎక్కిస్తుంది. అనుకుంటున్నాం ఆ సంకల్పం ఆలోచన అని చెప్పించుకుంటున్నాం అనుకుంటున్నారా మీరు? లేదు, ఆమె సంకల్పం ఆమె మన మీద జరగలిగిందనమాట. వీళ్ళంతా శాస్త్రం ఇండియన్ చదువుతున్నారు, వీళ్ళకి జ్ఞానం ఇద్దాం అని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకే జ్ఞానం ఇస్తున్నారు. ఒక్కొక్క పెట్టు మనకి ఆత్మవిమర్శ చేసుకొని మన అభివృద్ధి చెందే రకంగా ఆమె గైడెన్స్ ఇస్తున్నారు. మరి చూడండి, మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి దీనివల్ల, మనకి అంత జ్ఞానం ఇస్తుంది చూడండి. కాబట్టి యాచితాచ విజ్ఞానం, ఆమెను అడిగితే నీకు విజ్ఞానం ఇస్తుంది. తుష్ట, ఆమె సంతోషించిందా వృద్ధి, నేను అభివృద్ధిలో తీసుకొస్తుంది, ప్రయత్తి కలిగిస్తుంది. వ్యాప్తం తయేక సకలం బ్రహ్మాండ మనుజేశ్వర మహాకాళ్య మహాకాళే మహామారి స్వరూపయా. ఎటువంటిదా వ్యాప్తం, వ్యాపించిపోయింది. ఎక్కడ తయేక సకలం, విశ్వం అంతా వ్యాపించిపోయింది. బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండం అంతా 14 లోకాల్లో అంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించే ప్రదేశం లేదు. మనుజేశ్వర, ఓ శ్రద్ధ మహారాజా, మహాకాళ్య మహాకాళ, ఆమె ఈ సృష్టి స్థితి చేస్తోంది. ఆమె ఏం చేస్తోంది, వ్యాపించిపోయి కూర్చొని మహాకాళ్య, ఆమె మహాలయం చేసుకుంటుంది. ఆ లయం సమయంలో కూడా మహాకాళి అవతారంతో ఉంటుంది. మహామారి స్వరూపయ్య, మహామారిగా ఉండి ఆమె అన్నిటిని కూడా తనలో కల్పిస్తుంటుంది. అది ఆమె చేసే పని. అంటే సృష్టి ఆమె చేస్తోంది, స్థితి ఆమె చేస్తోంది, సంహారం ఆమె చేస్తోంది, అన్ని ఆటలు ఆమె ఆడుకుంటోంది. కానీ మధ్యలో బాధపడేదంటే
మనం బాధపడకుండా ఉండాలంటే మార్గం ఆమెను పట్టుకుంటే అదే పోతాం. అది అసలు విషయం. అది చెప్తాడు ఆ ఋషి. శైవకాలే మహావారి శైవ సృష్టి భవతాయజ భవత్యజ శైవకాలే మహామారి. ఈ విధంగా ఈ అమ్మవారు ఆ అంతకాలంలో మహామారి లాగా ఉంటుంది. అలాగే సృష్టి చేసేటప్పుడు కూడా ఆమె ఉంటుంది. స్థితిని తర్వాత భూతానం స్థితి చేసేటప్పుడు కూడా ఆమె ఉంటుంది. శైవకాలే కానీ ఆమె ఎటువంటిది సనాతనం. ఆమె మాత్రం శాశ్వతమైంది. కానీ ఆమె ఈ నాటకంతా చేస్తోంది. కానీ వాటన్ని చూస్తూ ఆమె చేస్తోంది. అది ఆమె చేస్తుంది. దాంట్లో ఇన్వాల్వ్ కావడం లేదు. చేస్తూ ఉందంటే అవి మూడు జరిగిపోతున్నాయి ఆమె వల్లే. కానీ ఆమె మాత్రం విడిగా ఉంది. సనాతన శాశ్వతంగా ఉంది. భగవానే నృణం శైవ లక్ష్మీ వృద్ధి ప్రదా గృహే. ఎవరికైతే అమ్మవారు పెట్టుకుంటారో ఈ విధంగా నరులైన వాళ్ళు వాళ్లకు లక్ష్మీ వృద్ధి, వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తోంది. ఆ లక్ష్మీ రూపంలో ఎవరున్నారు? ఆమె ఉండట. ప్రదా గృహే అన్ని ఇళ్లలో కూడా ఆ లక్ష్మీ రూపంలో కూర్చోండి ఎవరంటే ఆమె అట. శైవ భావే తథా అలక్ష్మి వినాశాయోపజాయతే. ఈమె అలక్ష్మిగా కూర్చొని అంటే దరిద్ర దేవతగా జ్యేష్ఠాదేవిగా కూర్చొని ఈమె దరిద్రాన్ని ఇస్తుంది. ఆమె లక్ష్మీ రూపంలో కూర్చోండి, ఆమె దరిద్ర రూపంలో కూర్చొని దరిద్రాన్ని ఇస్తోంది. ఈ విధంగా ప్రతి ఇంట్లో ఇట్లా రెండు నాటకాలు ఆడింది ఆమె. కానీ తథా అలక్ష్మి వినాశయోపజాయతే స్తుతా సంపూజిత పుష్పై ధూప గంధాదిభిస్తథా దదాతి విత్తం పుత్రాంశ మతిం ధర్మే గతిం శుభాం ఓం. స్తుతా సంపూజిత ఏ విధంగా స్తోత్రం చేసి పూజ చేసినట్టయితే ఎవరైతే అమ్మవారి ఈ స్తోత్రంతో ఈ దుర్గా సరస్వతి యొక్క పారాయణ ద్వారా సంపూజిత బాగా చక్కగా పూజ చేసినట్టయితే దేంతో పుష్పం ధూపం గంధం మొదలైన వాటితో ఆమెకు పూజ చేసినట్టయితే దదాతి ఆమె ఇస్తుందంట. ఏమిస్తుంట? విత్తం. విత్తం అంటే సంపద. పుత్రాంశ బిడ్డ పాపం ఇస్తుంది. మాతిం మంచి బుద్ధిస్తుంది. ధర్మే ధర్మవాక్యంలో నడిచే స్థితి ఇస్తుంది. హృదకి గతిం శుభాం అసలైన మోక్షాన్ని కూడా ఆమె ప్రసాదిస్తుంట. ఇది ఆమె చేసే పనయ్యా. ఈ విధంగా మీకు మహత్యం చెప్పాను. అమ్మవారి యొక్క కథ అంతా చెప్పాను. ఈ అమ్మవారి యొక్క మహత్యం వల్ల ఏమో వస్తుందో ఫలితాలు చెప్పాను మీకు. ఇంతగా ఇవన్నీ చేస్తే నీకు ఎన్ని వస్తాయి. కాబట్టి నువ్వు అడిగావు కదా ఆ మోహం ఏంది, ఆ ఏంది కారణం ఏంది అడిగావు కదా. స్వర్గ మహారాజు అడిగాడు, సమాధి అడిగాడు. ఇది ఆమె చేసే నాటకం విశ్వంలో. విశ్వ నాటకం అంతా జరుగుతోంది ఆమె వల్లేనయ్యా అని చెప్పి వాళ్ళిద్దరికి ఇంత వివరంగా చెప్పాడు ఈ దుర్గా సరస్వతి గురించి ఆ మేఘా ఋషి. ఇది మనకు ఇక్కడ దాకా 12వ అధ్యాయం పూర్తయింది.